ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. కీర్తన గ్రంథము 8:6. ఎవరికి అధికారం ఇచ్చాడు దేవుడు? తాను తయారు చేసిన సమస్తాన్ని ఏలమని ఎవరికి అధికారం ఇచ్చాడు దేవుడు? మానవునికి ఇచ్చాడు. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది ఈ మానవాళి. ఇల్లు కట్టుకోవడం కోసం, వస్తువుల తయారీ కోసం, ఆహారం కోసం, ఇంటర్నెట్ సదుపాయాల కోసం ఎన్ని చెట్లను, పక్షులను, జంతువులను, జీవరాశులను నాశనం చేస్తున్నాం. అవన్నీ మన కోసమే దేవుడు ఇచ్చాడు, కాదని అనను. కానీ అవసరానికి మించి మనం ఉపయోగించడం వల్ల ప్రకృతిలో చాలా మార్పులు జరుగుతున్నాయి. మన పర్యావరణాన్ని మనమే నాశనం చేస్తున్నాం. అధికారం ఇచ్చాడు కదా అని సీఎం వెళ్ళి పిఎంని కొడితే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ప్రకృతి మనపై తిరగబడనంతసేపే మన హడావుడంతా. ఒక్కసారి తిరగబడమని దేవుడు ఆజ్ఞ ఇస్తే నోవాహ జలప్రలయంలాగా కొట్టుకుపోతాం. గుర్తుపెట్టుకోండి. అధికారం ఉన్న వాటిపై శ్రద్ధ చూపిస్తూ సమస్తాన్ని కాపాడుకుందాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.